Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబం మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రధాని మోదీని నేరుగా కలవడంతో బీఆర్ఎస్ బీజేపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బీజేపీలో చేరడం లేదని మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ప్రకటించినా ఈ రచ్చ ఆగడం లేదు. మోదీతో భేటీ తర్వాత బీజేపీ ఆఫీస్కు ప్రీతిరెడ్డి వెళ్లడం పైన చర్చ జరుగుతోంది. బీజేపీ సంస్థాగత వ్యవహారాలు చూసే చంద్రశేఖర్ తివారీని ప్రీతిరెడ్డి ఆహ్వానించారు. ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు నేరుగా పీఎం అపాయింట్మెంట్ దొరకడంపై ఊహాగానాలు మొదలయ్యాయి. విద్యా సంస్థల పని మీద ప్రధానిని కలిసినా అక్కడ కూడా రాజకీయ చర్చ జరిగిందని విశ్లేషకులు చెప్తున్నారు. బీజేపీకి మల్లారెడ్డి కుటుంబం బిగ్ ఆఫర్ ఇచ్చిందని చర్చ జరుగుతోంది. కోడలు ప్రీతిరెడ్డికి ఎంపీ టికెట్తో పాటు 4 ఎమ్మెల్యే సీట్లను మల్లారెడ్డి అడిగినట్లుగా చర్చ. మల్కాజ్గిరి ఎంపీతో పాటు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల ఖర్చును తానే భరిస్తానని మల్లారెడ్డి హామీ ఇచ్చినట్లుగా చర్చ జరుగుతోంది. ఎంపీ ఈటలకు చెక్ పెట్టేందుకే మల్లారెడ్డిని ఈటల వ్యతిరేక వర్గం బరిలోకి దింపుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఆర్థికంగా రాజకీయంగా బలంగా ఉన్నారు మల్లారెడ్డి. ఇటు ప్రీతిరెడ్డి ఎంట్రీని ఈటల వర్గం వ్యతిరేకిస్తోంది. ప్లాన్ చేస్తున్నాం. ఇది మన పక్క రాష్ట్రం తెలంగాణ, తెలుగు రాష్ట్రం ఇంకోటి ఏముంది? తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్. ఏం రాజస్థాన్ లో ఏం అనుకోవట్లేదు, వేరే స్టేట్ లో ఏం అనుకోవట్లేదు. అనుకున్నప్పుడు ఫస్ట్ నేను మీకే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఫస్ట్ గుడ్ న్యూస్ అని మీకే ఇస్తాను. ప్రోగ్రామ్ ఇంకా ఇది కాలేదు, వీఆర్ ప్లానింగ్. డేట్ ఆయననే ఇస్తానన్నారు కాబట్టి ఆయన డేట్ ఇచ్చిన తర్వాత 100% నాకన్నా ఎక్కువ ముందే మీకే తెలుస్తుంది కాబట్టి అది ప్రాబ్లం లేదు. ఆయన వస్తున్నారంటే నేనే మీకు ఇన్విటేషన్ ఇస్తా. ప్రతి ఒక్కరికి పర్సనల్ ఇన్విటేషన్ నేనే ఇస్తాం. ఎందుకంటే అది ఒక ప్రౌడ్ మూమెంట్ ఆయన మా క్యాంపస్ లో రావడం. అది దానికి సంబంధం లేదన్నా, అసలు దానికి సంబంధమే లేదు. నేను పార్టీకి లేదు నేను ఏం యాక్టివిటీ చేస్తా, అట్లాంటి ఏమి యాక్టివిటీ చేయట్లేదు. నేను చేసేది ఇప్పుడు ఏదైనా పండుగ వస్తే, హనుమాన్ జయంతి వస్తే, నాకు ఒక దగ్గర పిలిస్తే నేను అక్కడ వెళ్ళి నేను హనుమాన్ జయంతి కోసం పాట పాడితే దానికి బీజేపీకి సంబంధం ఏముంది? నేను హిందూ కాదా? ఒక్క నిమిషం మీ చెప్తున్నాను. సీట్ కోసం అడగడం కాదు, క్లియర్ గా చెప్తున్నాను. మోదీ గారికి కలవడం కారణం ఆయన గెస్ట్ ఆఫ్ ఆనర్ గా, మనకి చీఫ్ గెస్ట్ గా ఓపెనింగ్ ఇన్విటేషన్, ఓపెనింగ్ ఆఫ్ అవర్ డిజిటల్ ఇండియా స్కిల్ సెంటర్ కోసం ఓపెన్ చేయడానికి ఆయనకు పిలుస్తున్నాం, అంతే. రైట్. ఇక మల్లారెడ్డి కోడలు అలాగే మల్లారెడ్డి కుటుంబం ప్రధాని మోదీని కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చక్రం తిప్పేటువంటి యోచనలో మల్లారెడ్డి ఉన్నారు అనేటువంటి వార్త దింపి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, ఏంటి ప్రీతిరెడ్డి అంశం? అంటే రాజకీయ అరంగేట్రం కూడా అదే స్థాయిలో గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారనేటువంటి మాట. 7 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంటు సీటు, ఏంటి దీనికి సంబంధించి ఆ స్థాయిలో భారీ పొలిటికల్ ఎంట్రీ. మొత్తం కుటుంబ సభ్యులకే ఒక 7 అసెంబ్లీ స్థానాల, ఏంటి రకరకాలైనటువంటి చర్చ జరుగుతుంది, ఎలా చూడాలంటారు దీన్ని? మురళి, ప్రధానంగా మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబంలో మరోసారి తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో మొన్న ఏదైతే ప్రధాని మోదీతో మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి భేటీ కావడం వెనుక అసలు కారణాలు ఏంటి మొత్తం కూడా అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ ప్రస్తుతం జరుగుతుంది. దీనికి సంబంధించి అంటే పలు దఫాలుగా ఇటు ప్రీతిరెడ్డి అటు మోడీని కలవడం, ఇక్కడ తెలంగాణ స్టేట్ ఆఫీస్కి వెళ్ళి ముఖ్యులను అందరినీ కూడా కలవడం, రామచంద్రరావు కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, అలాగే కిషన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరినీ కూడా కలిసిన పరిస్థితి కనబడతా ఉంది. సో పెద్ద ఎత్తున అసలు ఏం జరుగుతుంది అంటే బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరుతారా అనే ఊహాగానాల పైన పెద్ద ఎత్తున మరి రాజకీయాల్లో చర్చ వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఇటు మరి ప్రీతిరెడ్డి కూడా ఒకంట ఆమె లేదు, నేను ఓన్లీ మా ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో మా యూనివర్సిటీ కోసం ఆ ఏఐ టెక్నాలజీకి సంబంధించినటువంటి యూనివర్సిటీ ఓపెనింగ్ కోసం పిలిచాను అనేది మాత్రం వివరణ ఇచ్చినప్పటికీ కూడా రాజకీయంగా ఎదుగుదల కోసం ఖచ్చితంగా పావులు కదుపుతున్నారు అనేది ఇక్కడ ఖచ్చితంగా మరి చూడాల్సిన అవసరం ఉంటుంది. దాంతో పాటు ప్రీతిరెడ్డి కొన్ని ప్రముఖ ఏదైతే కొన్ని ఛానళ్లలో ఆమె ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో 2024లో మేము బీజేపీ నుంచి ఎంపీ టికెట్ కోరడం జరిగింది అనే దాన్ని కూడా స్పష్టంగా ఆమె చెప్పిన పరిస్థితి ఉంది. అంటే 2024లోనే బీజేపీలకు వెళ్దాం అనుకున్నారు. కొన్ని అప్పుడున్న పరిస్థితుల్లో మరి ఈ బీజేపీ అటు టికెట్ ఇవ్వకపోవడం, అక్కడ బీజేపీ మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ఎంపీ టికెట్ ఈటల రాజేందర్ కి ఇవ్వడం, ఇది మొత్తం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే ఆమె ఎంట్రీ కోసం పెద్ద ఎత్తున మరి ప్రీతిరెడ్డికి ఎంపీ టికెట్ తో పాటు కుటుంబంలో ఉన్నప్పుడు మల్లారెడ్డి కావచ్చు, అలాగే భద్రారెడ్డి కావచ్చు, ఇంకా ఆయన ఏదైతే ఆయన అల్లుడు అయినటువంటి
మరి ఆయనకు కూడా మరి ఆ ఇద్దరి ముగ్గురికి కూడా మరి ఇక్కడ లోకల్ గా వాళ్ళకు టికెట్ ఇవ్వాలి. కుత్బుల్లాపూర్ కావచ్చు, ఇటు ఏదైతే మేడ్చల్ మల్కాజ్గిరి కావచ్చు, సో షేర్లింగంపల్లి కావచ్చు, ఇట్లా 4 నియోజకవర్గాల నుంచి కూడా మరి టికెట్లు అడుగుతున్నట్టు సో వస్తున్నాయి వాళ్ళ ఫ్యామిలీకి. అంటే ప్రీతి రెడ్డితో పాటు ఒకవేళ ఖచ్చితంగా బీజేపీలో ప్రీతి రెడ్డి బీజేపీలోకి వెళ్తే గనక ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ మొత్తం కూడా మరి బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉంటది. దాంతో పాటుగా మల్కాజ్గిరి రాజకీయాలు ఖచ్చితంగా మారే అవకాశం ఉంటది. ఎందుకంటే ఆర్థికంగా గానీ సామాజికంగా గానీ ఆయన మొత్తం మేడ్చల్ మల్కాజ్గిరిలో మరి పట్టున్నటువంటి నేత, రాజకీయాల్లో మేడ్చల్ మల్కాజ్గిరి రాజకీయాలను శాసించేటువంటి నేతగా మరి మల్లారెడ్డి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇదొక మార్పు అయితే ఖచ్చితంగా జరుగుతుంది. చూడాలి, అంటే బీజేపీలోకి వెళ్తారా వెళ్ళరా అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ గా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళు ఖచ్చితంగా మరి టికెట్లు కనుక ఒప్పుకుంటే ఖచ్చితంగా మరి అటుపోయే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ మధ్య బీజేపీలో మరి ఈటెల రాజేందర్ కున్నటువంటి బీజేపీ వర్గాలు ఎందుకు, రాష్ట్ర బీజేపీ వర్గాలు ఎందుకు ఈ అంశానికి సంబంధించి మాట్లాడటం లేదు? పైగా అలాంటిదేమీ లేదు, ప్రధానిని అందరూ కలుస్తుంటారు, అలాగే ప్రీతిరెడ్డి కుటుంబం కూడా కలిసింది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. దాన్ని అలా చూడాలంటారు? డెఫినెట్ గా మురళి మీరు అన్నట్టు ప్రధానంగా ఇక్కడ మోడీ ఏదైతే మే 9 ఇక్కడికి రావాలనున్నారు. మే 9 సో చాలా రాజకీయ సమీకరణల్లో ఖచ్చితంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అంటే పైన ఉన్నటువంటి మోడీ కావచ్చు, నితిన్ నబీ కావచ్చు, వీళ్ళిద్దరూ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఇక్కడ ప్రధాన అంశం. దాంతో పాటు మంత్రి కిషన్ రెడ్డి అలాగే బండి సంజయ్ కి బాధ్యతలు అప్పగిస్తే మాత్రం ఖచ్చితంగా ఎందుకంటే ఈటెల రాజేందర్ కి మొత్తం కూడా మరి కొంత వివాదం నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మరి ఆయనకు చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా ఇప్పుడు మరి మల్లారెడ్డిని బీజేపీలోకి తీసుకోవాలి. దాంతో పాటుగా నియోజకవర్గాన్ని బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉంటది. జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి చాలా వ్యూహాత్మకంగా బీజేపీ కూడా పాములు కదుపుతుంది. మోడీ ఏదైతే రాకుందో తెలంగాణకు చాలా వ్యూహాత్మకంగా ఉండబోతుంది. ఖచ్చితంగా ఏదో మార్పులు జరుగుతున్నాయి అనేది అయితే స్పష్టంగా కనబడతా ఉంది. ఒకవైపు మరి అధిష్టానం గనక వీళ్ళిద్దరిని బండి సంజయ్ని కిషన్ రెడ్డిని పక్కకు పెడితే గనక ఖచ్చితంగా మరి వీళ్ళైతే చేరే అవకాశం ఉండదు. వాళ్ళకే మరి అధిష్టానం మొగ్గు చూపితే గనక ఖచ్చితంగా మరి ఈ మల్లారెడ్డి కోడలు మల్లారెడ్డి ఫ్యామిలీ మొత్తం కూడా బీజేపీలో చేరే అవకాశం ఉంటది. వాళ్ళకి సంబంధించినటువంటి 3 సీట్లు ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంటది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మల్లారెడ్డి మరి దాని తర్వాత మరి భద్రారెడ్డికి కూడా ఇంకొక టికెట్ అడిగే అవకాశం ఉంది. దాంతోపాటు ప్రీతిరెడ్డి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంటది. కాబట్టి ఈ 4 సీట్లు కూడా మరి అడిగి మరి వాళ్ళు ఓకే అంటే అందులోకి వెళ్లే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతం ఈ వ్యవహారంలో ఇక్కడ ఈటెల రాజేందర్ కూడా మరి చెక్ పెట్టే అవకాశం ఖచ్చితంగా కనబడతా ఉంది. ఎందుకంటే బండి సంజయ్ కి ఇటు కిషన్ రెడ్డికి కొంత మరి ఈ విభేదాలు వస్తున్నాయి కాబట్టి ఆయనకు చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా ఈ ఎంట్రీ అనేది ఉండాలి. కాబట్టి సో చాలా రకాల ఈక్వేషన్స్ అయితే వస్తున్నాయి మురళి. చూడాలి ఏ రకంగా ఉండబోతుంది ఏంటి అనేది చూడాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు ఏదైతే ఇప్పుడు మోడీ బీఆర్ఎస్ వర్గాలు ఎందుకు సైలెంట్ గా ఉన్నాయి అనేటువంటి మాట, ఈ విషయాన్ని ఖండించడం కానీ లేకపోతే మాట్లాడటం కానీ ఎందుకు ఏం చేయడం లేదు అనేటువంటి పరిస్థితి కదా, దీన్ని ఎలా చూడాలంటారు? అంటే మీడియాలో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో అంటే వాళ్ళ వర్షన్ లో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇటు కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరుతా ఉన్నాడు. జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి మరి బీఆర్ఎస్ లో చేరాడు, ఇంకా కొంతమంది చేరుతా ఉన్నారు. సో ఇప్పటికే అసహనం ఏర్పడింది కాంగ్రెస్ పైన. బీజేపీ అసలు రాష్ట్రంలో అధికారంకు వస్తది అని ఎవరు నమ్మే అవకాశం లేదు. కాబట్టి సో ఏదో మీడియాలో స్పెక్యులేషన్స్ వస్తున్నాయి, మీడియాలో వార్తలు వస్తున్నాయి తప్ప దాంట్లో నిజం ఉండదు అంటూ కూడా మరి వాళ్ళంతా సైలెంట్ గా ఉన్నట్టు తెలుస్తోంది. కానీ కొంత ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటది దీనిపైన. మరి బీఆర్ఎస్ కేటీఆర్ గానీ హరీష్ రావు గానీ ఏం మాట్లాడతారు ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటది. కానీ మల్లారెడ్డి మాత్రం పదే నేను ఉన్నంత వరకు బీఆర్ఎస్ లోనే ఉంటాను అని చెప్పినప్పటికీ కూడా ఎవరు ఎక్కడ ఉంటారు అనేది ఖచ్చితంగా చెప్పలేము. రాజకీయాల్లో శాశ్వతమైనటువంటి పార్టీ ఉండదు, శాశ్వతమైనటువంటి మిత్రులు శత్రువులు ఎవరు ఉండరు. కాబట్టి సో వాళ్ళ అనుగుణంగా వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా పార్టీలు మారుతా ఉంటారు. కాబట్టి ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చు. ప్రధానంగా మురళి సో మే 9న మోడీ రానున్నాడు. ఆ రాకతో ఏమైనా మార్పులు జరుగుతాయి అనేది ప్రధాన ఇంటెన్షన్ గా రాజకీయంగా కొంత ఆసక్తిగా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. మాజీ మంత్రి మల్లారెడ్డి కుటుంబం మరోసారి వార్తలో నిలిచింది. ప్రధాని మోదీని నేరుగా కలవడంతో బీఆర్ఎస్ బీజేపీలో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బీజేపీలో చేరడం లేదని
మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ప్రకటించినప్పటికీ కూడా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మోదీతో భేటీ తర్వాత బీజేపీ ఆఫీస్కు ప్రీతిరెడ్డి వెళ్లడంపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఒకవేళ బీజేపీలో చేరేటువంటి ఉద్దేశం లేకపోతే ఎందుకు ఆఫీస్కు వెళ్ళారు అనేటువంటి మాట బీజేపీ సంస్థాగత వ్యవహారాలు చూసేటువంటి చంద్రశేఖర్ తివారీని ప్రీతిరెడ్డి ఎందుకు ఆహ్వానించారనేటువంటి చర్చ అయితే జరుగుతోంది. ఈ నేపథ్యంలో 2024లో దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళాలనుకున్నాము అనేటువంటి మాటను కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నారు ఇటు కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు. ఇక ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు నేరుగా పీఎం అపాయింట్మెంట్ దొరకడం పైన ఊహాగానాలు అయితే వెలువడుతున్నాయి.